అదిగో అక్కడ నడవలేక నడుస్తూ 100 కేజీల పైన ఒక బుడ్డోడున్నాడే, వాడి పేరు బుజ్జి. వాడికి తెలిసింది మూడే పనులు. అవేంటంటే తినడం, తినడం, తినడం. వాడు ఉదయం నిద్రలేచి చెంబుడు మజ్జిగ గటగటా తాగేస్తాడు. తర్వాత సుమారు 11 గంటల సమయంలో ఒక 1/2 డజన్ అరటిపండ్లు కాని సపోటా పళ్ళు గాని లాగించేస్తాడు. మధ్యాహ్నం ఖచ్చితంగా మాంసాహార కూరలతో భోజనం చేస్తాడు. ఆ తర్వాత 2 గంటలు కుంభకర్ణుళ్లా నిద్రపోతాడు. సాయంత్రం టీ తాగుతూ పంటి కిందికి మిర్చి బజ్జీ కాని వేరుశనగలు కాని ఏదో ఒకటి భేషుగ్గా లాగించేస్తాడు. అక్కడితో అయిపోలేదండి. 8 గంటలకొక భోజనం, 10:30కి రెండో భోజనం. ఇది ఈ బుజ్జిగాడి దినచర్య. కాదు తిండి చర్య. ఇలా తినడం, నిద్రపోవడం వల్ల భారీ కాయంతో ఉండేవాడు బుజ్జి. ఒకరోజు బుజ్జి నడవలేక నడుస్తూ వీధిలో వెళ్తున్నాడు. పక్కనే అరుగుమీద కూర్చుని ఉన్న కొంతమంది కుర్రాళ్ళు బుజ్జిని చూసి ఆట పట్టించడం మొదలుపెట్టారు. రేయ్, భూమి మీద ఇంకో భూమి తిరుగుతోందిరా, తప్పుకోండి. రేయ్, అందరూ జాగ్రత్తగా ఉండండి. భూమి ఒక పక్కకి ఒరిగిపోయింది. వీడు కింద పడితే భూమికి ఒక పక్క సొట్ట పడుతుందేమో. అప్పుడు పెద్ద భూకంపం ఖాయం. ఆ సంగతి అటుంచరా, అసలు మళ్ళీ వీణ్ణి పైకి లేపాలంటే ఎంతమంది కష్టపడాలో తెలుసా? అదొక 4-5 రోజులు పడుతుందిలే. ఈ విధంగా వెటకారం చేస్తున్నారు కుర్రాళ్ళు. అవన్నీ చెవిన పడుతూనే ఉన్నా బుజ్జి పెద్దగా పట్టించుకునేవాడు కాదు. కాని ఈ మాటలన్నీ బుజ్జి వాళ్ళమ్మ తులసి చెవిలో పడుతూ ఉండేవి. ఆమెకు చాలా బాధ అనిపించేది. తన కొడుకును అందరూ అలా ఎగతాళి చేయడం ఆమెకస్సలు నచ్చేది కాదు. ఎంతైనా తల్లి కదా, ఆమె మనసు మాత్రం చివుక్కుమంటూ ఉండేది. ఒక సాయంత్రం వేళ బుజ్జి వరండాలో కూర్చుని మామిడి పళ్ళు తింటూ ఉన్నాడు. తులసమ్మ మెల్లగా పక్కకొచ్చి కూర్చుంది. రే బుజ్జి, ఒక అమ్మగా నువ్వు చక్కగా తింటుంటే నా కడుపు నిండినట్టే ఉందిరా. కాని వేళపాళా లేకుండా తిని ఇలా ఒంటిని గాలిబుడగలా తయారు చేసేస్తున్నావు. మా బుజ్జివి కదూ, కాస్తంటే కాస్త తిండి తగ్గించి ఒంటి మీద శ్రద్ధ పెట్టినానా. అసలు నీకున్న తెలివితేటలకి నువ్వు గొప్ప ప్రయోజకుడివే అవుతావు తెలుసా? అమ్మా, నేను కూడా మానేయాలనే అనుకుంటున్నానే. కాని వేడి మిర్చి బజ్జీ చూసినా, నోరూరించే జిలేబీ చూసినా, గుమగుమలాడే గుత్తి వంకాయ కూర చూసినా నన్ను నేను ఆపుకోలేకపోతున్నానమ్మా. అది రుచి చూసే వరకు నాకు పిచ్చెక్కినట్టుంటుంది. నాకది బలహీనతగా మారిపోయింది. నన్ను నేను మార్చుకోలేకున్నాను అంటూ మామిడి పళ్ళు లాగిస్తూ ఉన్నాడు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. కాని తులసమ్మకి బుజ్జి మీద బెంగ మాత్రం అలాగే ఉంది. తులసమ్మ పక్కింటి రాజేశ్వరమ్మతో కలిసి నీళ్ల కోసం మంచినీళ్ల బావి దగ్గరికి వెళ్ళింది. అప్పుడు రాజేశ్వరి, తులసి వదినా, కొన్ని రోజుల నుండి గమనిస్తూనే ఉన్నాను. నువ్వు మనసులో ఏదో బెంగ పెట్టుకుంటున్నట్టున్నావు. ఏంటి సంగతి? ఏం జరిగింది? నీకు తెలియందా వదినా, నా బెంగంతా మావాడి గురించే అంటూ బుజ్జి ఒళ్ళు గురించి, తిండి గురించి మొత్తం చెప్పి వాపోయింది తులసమ్మ. అది విని రాజేశ్వరమ్మ అందర్లాగే తనకు తెలిసిన ఉచిత సలహాలు ఉచితంగా ఇవ్వడం మొదలుపెట్టింది. వదినా, పెళ్లి చేస్తే ఎలాంటి వాడైనా సరే దారిలో పడిపోతాడు అని చెప్పింది. తులసమ్మ అది కూడా నిజమే కదా అనుకుని బుజ్జికి పెళ్లి సంబంధాలు వెతికే పనిలో పడింది. ఈ విషయం మీద కూడా చుట్టుపక్కల వాళ్లు బుజ్జిని ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. బుజ్జికి తెలిసి నేరుగా వాళ్ళమ్మ దగ్గరికి కోపంగా వెళ్ళాడు. అమ్మా, నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నావట. నాకెందుకమ్మా ఈ పెళ్లిళ్ళు కిళ్ళీలు? మరేం చెయ్యాలరా, పెళ్లి చేస్తే అయినా నువ్వు దారిలో పడతావని ఏదో నా ప్రయత్నం. ఆ హక్కు కూడా నాకు లేదా? పెళ్లి చేస్తే అన్నీ సర్దుకునేది నిజమే అయితే ఈ పాటికి ప్రపంచంలోని మొగుళ్ళంతా ధనవంతులైపోవాలి. ఏంట్రా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? మరి పెళ్లి చేసుకునేంత పెద్ద వయసు వచ్చేసింది కదా. నీకు నన్ను భరించే ఓపిక లేక పెళ్లి అనే అందంగా కనిపించే మాయ పేరుతో ఇంకో అమ్మాయి గొంతు కోస్తున్నావు, అంతే కదా? తులసమ్మ మాత్రం బుజ్జి మాటలు తలకెక్కించుకోకుండా పెళ్లి సంబంధాలు చూసే పనిలోనే ఉంది. కాని ఏ సంబంధం కూడా కుదిరేది కాదు. ఒకరోజు బుజ్జి మధ్యాహ్నం వేళ కడుపు నిండా తిని గురక పెడుతూ నిద్రపోతూ ఉండగా తన ఇంటి తలుపు ఎవరో కొడుతున్నట్టు అనిపించి నిద్ర కళ్ళతోనే బద్ధకంగా లేచి వెళ్లి తలుపు తెరిచాడు. ఎదురుగా అందమైన అమ్మాయి నిలబడి దర్శనమిచ్చింది. నమస్కారమండి, నా పేరు సౌమ్య. కరణంగారు గ్రామంలో
ఎంతమంది నివసిస్తున్నారు అని జనాభా లెక్కల కోసం పంపించారు. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? మామూలుగా అయితే ఇద్దరే, కానీ ఊళ్ళో అందరూ ముగ్గురున్నారు అంటారు. ఆ అదేంటి అని అర్థం కాక ఆశ్చర్యంగా అడిగింది సౌమ్య. నన్ను చూస్తే ఇద్దరు మనుషులను కలిపినట్టు ఉంటాను కదా, అందుకే నన్నిద్దరంటూ ఉంటారులేండి. ఆ మాటకి సౌమ్య చిన్నగా అందంగా నవ్వి ఇలా జవాబిచ్చింది. మీరు లావుగా లేరండి, ఆరోగ్యంగా ఉన్నారు. అయినా పొట్ట కాస్త తగ్గిస్తే చాలా బావుంటారు. రోజూ వ్యాయామం చేయండి, అదే తగ్గుతుంది అని చెప్పి తనకు కావలసిన వివరాలన్నీ అడిగి రాసుకుని వెళ్ళిపోయింది సౌమ్య. జీవితంలో మొట్టమొదటిసారి ఒక అందమైన అమ్మాయి నవ్వుతూ పలకరించి ముచ్చటగా మాట్లాడ్డంతో బుజ్జి ఆశ్చర్యంగా అక్కడే నిలబడి ఆమెను చూస్తూ ఉండిపోయాడు. ఆరోగ్యంగా ఉన్నారు అన్న మాట బుజ్జికి భలే నచ్చేసింది. దాంతో సౌమ్య బుజ్జి మనసులో దేవతలా నిలిచిపోయింది. ఆమె గురించి ఆలోచనల్లో కొన్ని రోజులు మునిగి తేలాడు. చాలా రోజులు కష్టపడి సౌమ్య చిరునామా కూడా సంపాదించాడు. పక్క ఊర్లో చిత్రావతి నదిని ఆనుకుని ఉన్న ఇంట్లో సౌమ్య ఉంటుందని తెలుసుకున్నాడు. బుజ్జి ఒక సాయంత్రం వేళ సూర్యాస్తమయం అవుతుండగా అక్కడికి వెళ్ళాడు. సౌమ్య బయట వరండాలో కూర్చొని గోరింటాకు పెట్టుకుంటూ ఉంది. ఆమె చూడ్డానికి చాలా అందంగా ఉంది. చేతి నిండా గోరింటాకుతో కొత్త పెళ్లి కూతురులా కనిపించింది. ఏమండి? ఎంతో గౌరవంగా పిలిచాడు బుజ్జి. సౌమ్య అతన్ని చూసి దగ్గరకు వెళ్ళింది. నేను హాహాహా, గుర్తున్నారు, బచ్చి. ఆ, 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 క్షమించండి బుజ్జిగారు, ఏంటిలా వచ్చారు? ఏం కావాలి? ఆ, ఆ, అది అది ఏంటంటే అది అంటూ నీళ్లు నమలసాగాడు. సౌమ్య అది గమనించింది. నవ్వుతూ విషయం చెప్పమని చాలా నిదానంగా అడిగింది. పర్లేదు, చెప్పండి, ఏంటి విషయం? ఆ, అదే పొట్ట తగ్గించడం ఎలానా అని. ఏంటి? పొట్ట తగ్గిస్తే బావుంటాను అన్నారు కదా, అందుకే తగ్గిద్దామని నిర్ణయించుకున్నాను. కానీ ఎలా తగ్గించాలో నాకు తెలియడం లేదండి. అంటూ చాలా అమాయకంగా అడిగాడు బుజ్జి. సౌమ్య ఆ మాటకు పకపకా నవ్వింది. బుజ్జి కూడా సిగ్గుపడుతూ నవ్వాడు. సౌమ్య ఆలోచించి పొట్ట తగ్గించడం గురించి బుజ్జికి కొన్ని చిట్కాలు చెప్పింది. ఇలా చేస్తే ఇలా ఉంటుంది అంటూ చక్కగా వివరించి చెప్పింది. బుజ్జి అవన్నీ మనసులో నెమరు వేసుకుంటూ తిరిగి వచ్చేశాడు. వాటిని పాటించడం కూడా మొదలుపెట్టాడు. రోజూ ఉదయాన్నే లేచి ఇంటి నుంచి పొలిమేర వరకు నడక మొదలుపెట్టాడు. ఆసనాలు వేయడం మొదలుపెట్టాడు. సాయంత్రం వేళ పరిగెత్తడం, భోజనం మితంగా తీసుకోవడం, రోజుకి బిందెడు నీళ్లు తాగడం వంటివి చేస్తూ ఉన్నాడు. సమయం కుదిరినప్పుడల్లా సౌమ్య దగ్గరికి వెళ్లి కాలక్షేపం చేస్తూ ఉండేవాడు. ఆ విధంగా ఒకరిపై ఒకరికి ఇష్టం ఏర్పడింది. బుజ్జి, ఈ వ్యాయామాలు పక్కన పెడితే ఇంటి పని చేయడం కూడా అలవాటు చేసుకో. మనకి తెలియకుండానే ఇంట్లో పనులకి చాలా శక్తి ఖర్చవుతుంది. పని కూడా చేసినట్టుంటుంది. అర్థమైందా? బుజ్జి చిన్నపిల్లాళ్లా సౌమ్య మాటలకు తల ఆడించాడు. ఆ తర్వాత నుండి వ్యాయామాలతో పాటుగా ఇంట్లో పనులు కూడా చేయడం మొదలుపెట్టాడు. నీళ్లు మోయడం, మొక్కలకు నీళ్లు పెట్టడం, ఇల్లు శుభ్రం చేయడం, బట్టలు మడత పెట్టడం లాంటివి చేస్తూ ఉండేవాడు. బుజ్జిలో వచ్చిన మార్పు చూసి తులసమ్మ కూడా చాలా సంతోషించింది. ఇలా ఉండగా ఒకరోజు బుజ్జి సౌమ్యను కలవడానికి వెళ్ళాడు. వెళ్ళి కూర్చున్నాడే కాని మౌనంగా ఏదో ఆలోచిస్తున్నట్టు ఉండిపోయాడు. బుజ్జి, ఏమైంది? ఎందుకలా దిగాలుగా ఉన్నావ్? సౌమ్య గారు, అందరూ నన్ను చులకనగా చూస్తున్నారు. నేనేదైనా పని చేయాలి, నేను కూడా సంపాదించాలి. కానీ ఎలా? సరే, నీకెలాంటి పనులు చేయడం అంటే ఇష్టం చెప్పు. ఎలాంటి పనులు అంటే, నువ్వు ఏ పని చేస్తే నీకు సంతోషం కలుగుతుందో అది చెప్పు. నాకు మొక్కలు పెంచడం అంటే ఇష్టం. మా పెరటి తోటలో వీలున్నప్పుడల్లా మొక్కలు వేస్తాను. వ్యవసాయం గురించి చాలా విషయాలు కూడా నాకు తెలుసు. రకరకాల పద్ధతుల గురించి కూడా తెలుసుకుంటాను. కానీ మాకెలాంటి భూమి లేదండి. నన్ను నమ్మి ఎవ్వరూ భూమిని కౌలుకు కూడా ఇవ్వరు. ఖచ్చితంగా ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది బుజ్జి. నీకు మంచి తెలివుంది. ఆ తెలివిని ఇటువంటి వాటి కోసం ఉపయోగించు. పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది.
బుజ్జి సౌమ్య సలహాను తీసుకుని బాగా ఆలోచించాడు. ఏదో ఒకటి చేద్దామని నిర్ణయించుకుని ఒక మార్గం ఎంచుకున్నాడు. మేడ మీద బస్తాల్లో మట్టి నింపి వివిధ కూరగాయల మొక్కలు నాటాడు. రోజూ వాటిని జాగ్రత్తగా సాగు చేస్తూ ఉన్నాడు. కొంతకాలం గడిచేసరికి కూరగాయల మొక్కలు కాయడం మొదలుపెట్టాయి. వాటిని తాజాగా తీసుకెళ్లి రైతు బజార్లో అమ్మాడు. ఎటువంటి మందులు లేకుండా పెంచిన కూరగాయలు కాబట్టి అందరికంటే ముందు బుజ్జి దగ్గరే అన్నీ అమ్ముడుపోయేవి. దాంతో చేతిలో 4 రూపాయలు పోగయ్యాయి. వాటితో పాటే గౌరవం కూడా వచ్చింది. ఇక ఈ కూరగాయల పెంపకాన్ని తన జీవనోపాధిగా మార్చుకోవాలనుకున్నాడు బుజ్జి. ఈ ప్రయాణం అంతట్లో బుజ్జికి సౌమ్య ప్రోత్సాహం ఇస్తూ ఉంది. సౌమ్య గారు, నేనిలా మారాను అంటే కేవలం మీ వల్లేనండి. జీవితంలో మీకు ఎటువంటి సాయం కావాలన్నా నేను మీకు ఒక్క అడుగు దూరంలోనే ఉంటాను. గుర్తుపెట్టుకోండి అని చెప్పాడు. సౌమ్య చాలా సంతోషించింది. బుజ్జి చాలా నిష్టగా కూరగాయల సాగు సాగించాడు. ఎంతగా అంటే తిండి మీద కూడా ధ్యాస లేనంతగా. ఒరేయ్, అన్నం తిందూ రాముందు, ఎండా వాన లేకుండా ఈ మొక్కల్లోనే ఉంటావేంట్రా? వేళ్లకు తిని తర్వాత పని చేసుకోవచ్చు కదా. అమ్మా, నేనిక్కడ పనిలో ఉన్నాను కదా, తర్వాత తింటానులే. ఎప్పుడు తిండి తిండి అంటూ నసపెడతావెందుకు? వెళ్ళు. అనగానే ఆ తల్లికి ఎలా స్పందించాలో అర్థం కాలేదు. కొడుకు తిండి మీద ధ్యాస లేకుండా కష్టపడ్డం చూసి తులసమ్మ చాలా సంతోషించింది. ఇప్పుడు బుజ్జి వీధిలో వెళ్తూ ఉంటే తిండిపోతు బుజ్జి అని కాకుండా తెలివైన బుజ్జి అని పిలుస్తున్నారు. ఒక్క మంచి మాట ఒక మనిషిని ఎంతలా మారుస్తుందో కదా. ఎదుటివారి లోపాల్ని చూసి ఎగతాళి చేయడం కంటే ప్రోత్సాహంగా ఒక్క మాట చెప్తే చాలు, చాలా అద్భుతాలు జరుగుతాయి. రామపురం అనే గ్రామంలో రంగయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతడు పట్టణం వెళ్లి తన పంటను అమ్ముకుని ఆ డబ్బు మొత్తాన్ని తీసుకుని తిరిగి తన గ్రామానికి వస్తూ ఉంటాడు. అయితే తన మనసులో ఒక ఆలోచన వస్తుంది. నేను ఈ దారిలో వెళ్తున్నాను. ఈ దారి అంత మంచిది కాదని నాకెప్పుడూ చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ దొంగల భయం ఉంటుందని. నా చేతిలో డబ్బులు ఎలా కాపాడుకోవాలి? దీనికి ఏవైనా ఉపాయం ఆలోచించాలి. నేనింకా పట్టణానికి దగ్గరగానే ఉన్నాను కాబట్టి నేను వెనక్కి వెళ్ళడం మంచిది అని అనుకుని వెనక్కి వెళ్లి ఒక బుట్టని కొని దాన్ని పట్టుకుని తిరిగి గ్రామానికి మళ్లీ ప్రయాణమవుతాడు. చాలా దూరం నడుస్తాడు. చీకటి పడిపోయింది. అప్పుడే 2 దొంగలు ముందుకు వస్తారు. వాళ్ళిద్దరూ కూడా అతన్ని చూసి, రేయ్ బాటసారి, మర్యాదగా నీ చేతిలో ఉన్నదాన్ని ఇవ్వు, లేదంటే నిన్ను చంపేస్తాను. నీకర్థమైంది కదా? నీ చేతిలో ఉన్నది మాకివ్వు. లేదు కూడదని మారం చేశావో నీ పై ప్రాణాలు పైనే పోతాయి. అయ్యా, మీరు తప్పుగా అనుకుంటున్నారు. ఇందులో డబ్బేం లేదు. మీరు దీన్ని చూశారంటే నా దగ్గర బండికి పోవడానికి డబ్బులు లేక నడుచుకుంటూ కాలి నడకన పోతున్నాను. ఆ మాటలకి నీ మాట నేను నమ్మను. అసలు అందులో ఏముందో చూపించు. వద్దు బాబు, వద్దు. అంటూ ఉంటాడు రంగయ్య. అప్పుడు ఒక దొంగ బలవంతంగా దాన్ని తీసుకొని తెరిచి చూస్తాడు. అందులో నుండి ఒక్కసారిగా ఒక పాము బుస్సుమంటూ పైకి లేస్తుంది. దాన్ని చూసి దొంగలిద్దరూ భయపడతారు. అందులో పాముందని ముందే చెప్పొచ్చు కదరా. ఎంత భయం వేసింది మాకు. పాములాడిచ్చేవాడివా నువ్వు? అవును బాబు, పాములాడిచ్చే డబ్బు సంపాదిస్తాను. కానీ నా పరిస్థితి అస్సలు బాగలేదు. చాలా కష్టాల్లో ఉన్నాను. అందుకే ఈ పాముని అమ్ముదామని గ్రామానికి వెళ్తున్నాను. అక్కడ సుబ్బయ్య అనే వ్యక్తి పాములు ఆడిస్తూ ఉంటాడు. అతనికి ఇద్దామని వెళ్తున్నాను అంటూ చాలా బాధపడుతూ ఏడుస్తాడు. అతని బాధను చూసిన దొంగలు కూడా కరిగిపోతారు. ఎందుకు ఏడుస్తున్నావు? నీకొచ్చిన బాధలేంటి? నేను మీకు నా బాధను చెప్పినంత మాత్రాన మీరా బాధను తీర్చగలరా? మా దగ్గర చాలా డబ్బుంది. నీకొచ్చిన బాధలు డబ్బుతోనే ముడిపడి ఉంటాయి. అందుకే అడుగుతున్నావు. నువ్వు కనుక నీ బాధను చెప్పుకుంటే అది మాకు బాధగా అనిపిస్తే ఖచ్చితంగా నీకు డబ్బు సహాయం చేస్తాము. అందుకు రంగయ్య, సరే చెప్తాను వినండి అని వాళ్లకొక కథ చెప్పడం మొదలు పెడతాడు. మాది దక్షిణపల్లి అనే గ్రామం. అమ్మ, నాన్న, నేను ముగ్గురం కలిసి సంతోషంగా ఉండేవాళ్ళం. నాన్న నేను పాములాడించి డబ్బు సంపాదించేవాళ్ళం. అయితే ఒకరోజు నాన్న ఒంటరిగా డబ్బుతో వెళ్తూ ఉంటే
ఎవరో ఇద్దరు దొంగలొచ్చి ఆయన్ని కొట్టి డబ్బులు లాక్కున్నారు. ఆ దెబ్బలకి ఆయన చనిపోయారు. విషయం తెలుసుకున్న నేను మా అమ్మ చాలా బాధపడ్డాము. ఆ బాధతోనే మా అమ్మ మంచం పట్టింది. అమ్మను మామూలు స్థితికి తీసుకురావడానికి ఎన్నో వైద్యాలు చేయించాను. ఎన్నో మందులు వాడాము. నా దగ్గరున్న డబ్బు మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు చివరికి నా పొట్ట నింపుతున్న ఈ పామును కూడా అమ్మాల్సి వస్తోంది. వాళ్ళెవరూ కాని వాళ్ళ స్వార్థం కోసం చేసిన పాపం వల్ల మా కుటుంబం నాశనం అయిపోయింది. అని ఏడుస్తూ చెప్పాడు రంగయ్య. ఆ మాటలకి వాళ్ళు కూడా ఆలోచనలో పడతారు. నిజానికి వాళ్ళు మీలాంటి మంచి వాళ్ళు కాదు. వాళ్ళు కసాయి వాళ్ళు. ఆ మాట వినగానే దొంగలిద్దరూ మేం మంచివాళ్ళమని నీకేం చెప్పలేదు కదా, నువ్వెందుకు మమ్మల్ని మంచివాళ్ళు అంటున్నావు? చూడండి, మీలో ఇంకా మంచితనం మిగిలుంది. నా కష్టం వచ్చింది అంటే నా కష్టాన్ని మీరు వినడానికి సిద్ధపడ్డారు. అందుకే మీరు మంచివాళ్ళు. కానీ మీ అవసరాలు ఆ మంచితనాన్ని కప్పుతున్నాయి. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. మీరొక్కసారి ఆలోచించండి. మీరు దోచుకుంటున్న డబ్బు ఒకరి కష్టం. దానివల్ల ఒక కుటుంబం నాశనమవుతుంది. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా పోతాయి. ఇప్పుడు మీరు దొంగలే కాదు, నరహంతకులు కూడా. అని అంటాడు రంగయ్య. అప్పుడు ఆ దొంగలిద్దరూ చాలా బాధపడతారు. మా కళ్ళు తెరిపించావు. నిజానికి మా నాన్న ఒక దొంగ. మేమిద్దరం దొంగకి పుట్టిన పిల్లలమని, మేం కూడా దొంగలమే అని సమాజం అంతా భావించింది. మమ్మల్ని ఎక్కడికి వెళ్ళినా దొంగకి పుట్టిన కొడుకులు అనేవాళ్ళు. పని కోసం వెళ్ళినా అదే. ఎక్కడ చూసినా అవే మాటలు. బతకడం కోసం ఏం చేయాలో అర్థం కాక ఇలా మా నాన్న బాటలోనే నడుస్తున్నాము అని చెప్పాడు ఒక దొంగ. మీరేం బాధపడకండి. నేను మీకొక ఇంటి చిరునామా చెప్తాను. రేపుదయం అక్కడికి వెళ్ళండి. అక్కడ మీకు ఖచ్చితంగా పని దొరుకుతుంది. అందుకు వాళ్ళిద్దరూ చాలా సంతోషపడతారు. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు అతనికిచ్చి మీ అమ్మగారికి నయం చేయించు అని అంటారు. కాని రంగయ్య ఆ డబ్బు తీసుకోకుండా మీరు దొంగలించిన సొమ్ము ఎవరిదో వారికే తిరిగివ్వండి. అది కుదరని పక్షాన పేదవారికి పంచండి. మా అమ్మకి వైద్యం నేను ఇలాంటి సొమ్ముతో చేయించాలని అనుకోవడం లేదు అని అంటాడు. అందుకు వాళ్ళు సరే అని అంటారు. అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ మరుసటి రోజు రంగయ్య చెప్పిన చిరునామా దగ్గరికి వెళ్తారు ఆ దొంగలిద్దరు. అక్కడ జమీందారైన రాఘవయ్య ఉంటాడు. రాఘవయ్యతో వాళ్ళిద్దరూ కూడా నా పేరు వీరయ్య, నా పేరు జగ్గయ్య అంటూ పరిచయం చేసుకుని జరిగిన విషయం అంతా చెప్తారు. దాన్ని విన్న రాఘవయ్య, రంగయ్య, ఒకసారి ఇలా రా. నీ స్నేహితులు ఇద్దరు ఇక్కడికొచ్చారు అని పిలవగానే రంగయ్య అక్కడి నుంచి బయటికొస్తాడు. రంగయ్యని చూసి వాళ్ళు చాలా ఆశ్చర్యపోతారు. ఏంటి, నువ్వేనా? ఇక్కడ నువ్వు పనిచేస్తావా? అవును, నేనిక్కడే పనిచేస్తాను. ఇది మా ఊరే. నిన్న మీ దగ్గర నుంచి తప్పించుకోవడం కోసమే నేను ఆ పామును తీసుకొచ్చాను. పాము ఉన్న బుట్ట కిందే నేను డబ్బును దాచాను. నన్ను నేను కాపాడుకోవడం కోసం అలా మీకు అబద్ధం చెప్పాను. మరి నిన్న నువ్వు చెప్పిన మీ అమ్మ కథ కూడా అబద్ధమేనా? ఆ కథ నిజమే, కానీ నా జీవితంలో జరిగింది కాదు. నా స్నేహితుడికి జరిగిన కథ. ఇప్పుడు వాళ్ళ అమ్మ ఆరోగ్యం అంతా కుదుటపడి వాళ్ళు చాలా సంతోషంగా ఉంటున్నారు. నిన్న నేను తీసుకున్న ఆ పాముని వాడికి అమ్ముకొని నేను కూడా డబ్బు సంపాదించాను. నువ్వు ఏ రకంగానూ నష్టపోకుండా భలే తెలివిగా ఆలోచించావు. పైగా మా ఇద్దరికి బుద్ధి చెప్పావు. అప్పుడు రాఘవయ్య ఆ దొంగలతో, చూడండి, మీ జీవితంలో జరిగిన దాంతో నాకు సంబంధం లేదు. నేను మీ ఇద్దరికి నా దగ్గర పనిస్తాను. జాగ్రత్తగా చేసుకోండి అని అన్నాడు. అప్పుడు ఆ దొంగలిద్దరూ చాలా సంతోషమని చెప్పి ఇక అక్కడే ఉండి వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటూ వాళ్ళ పొలాలు చూసుకోవడం, తోటలు చూసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. అలా వచ్చిన జీతంతో గౌరవంగా జీవిస్తూ ఉంటారు. అలా ఉండగా ఒకరోజు వీరయ్య, రంగయ్య, నువ్వు చేసిన సాయం మేము అస్సలు మర్చిపోలేము. మేం గౌరవంగా డబ్బులు సంపాదిస్తున్నావంటే అది కేవలం నీ వల్లే. పైగా రాఘవయ్య గారు కూడా చాలా మంచివారు. మా గురించి మేం పూర్తిగా చెప్పుకున్నప్పటికీ ఆయన మాకు పనిచ్చారు. అయ్యగారు చాలా మంచివాళ్ళు రంగయ్య. నిజంగానే చాలా గౌరవంగా ఉంది మేం కష్టపడి సంపాదిస్తూ ఉంటే. దీనికి కారణం మాత్రం నువ్వే రంగయ్యా. నీ మేలు అస్సలు ఈ జన్మలో మర్చిపోలేము. మనిషికి మార్పు అనేది
తప్పనిసరిగా జరగాల్సిందే కదా. నిజానికి నేనొక దొంగని. ఆ మాట వినగానే వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోతారు. ఏంటి, నువ్వు చెప్పేది నిజమా? నువ్వు దొంగవేంటి? ఎంత మంచివాడివి నువ్వు. నువ్వు ఒక దొంగవా? అవును, నేనొక దొంగని. పనుల్లేని కాలంలో ఆకలికి తట్టుకోలేక రాఘవయ్య గారి ఇంటికి దొంగతనానికి వెళ్ళాను. అక్కడ పట్టుబడ్డాను. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నన్ను కొట్టడం, తిట్టడం ఇలాంటివి చేస్తున్నారు. అప్పుడు రాఘవయ్య గారు మాత్రం వాళ్ళని అడ్డుకొని నా దగ్గరకొచ్చి, ఏంటి బాబు, ఆకలిగా ఉందా? తినడానికి ఏమన్నా ఇప్పించనా? అయ్యా, నన్ను క్షమించండి. నేను ఆకలితో ఉన్న కారణంగానే దొంగతనానికి వచ్చాను. తప్పు దొంగతనం చేయడానికి కాదు, తినడానికి ఏమైనా దొరుకుతుందేమో అని వచ్చాను. పద వంటగదిలోకి, అక్కడ నీకేం కావాలో తీసుకొని తిను అని అన్నారు రాఘవయ్య. అప్పుడు రాఘవయ్య గారితో పాటు వంటగదికి వెళ్ళాను. అక్కడ నాకు కావలసినవన్నీ తిన్నాను. నా కడుపు పూర్తిగా నిండింది. అసలు ఎవరు నువ్వు? ఎందుకు ఇక్కడికొచ్చావు? నా పేరు రంగయ్య బాబు. మాది ఆత్మకూరు. నాకమ్మా నాన్న ఎవ్వరూ లేరు. పని చేత కాదు అని ఎవరూ పనిచ్చేవాళ్లు కాదు. ఏదన్నా పని దొరికితే అది చేసుకుని డబ్బు సంపాదించి దాంతో తినేవాణ్ణి. గత కొన్ని రోజుల నుంచి పని లేదు. పని కోసం ఊరు ఊరు తిరుగుతూ ఈ ఊరికొచ్చాను. ఇక్కడ కూడా నాకు పని దొరకలేదు. ఆకలికి తట్టుకోలేక ఇలా చేశాను. సరే అయితే నా దగ్గర పనిస్తాను, పని చేసుకుంటావా? తప్పకుండా బాబు అన్నాడు రంగయ్య. ఆ రోజు రాఘవయ్య గారు నా మీద జాలిపడి పనిచ్చారు. ఈ రోజు కూడా నేను ఆయన దగ్గర నమ్మకంగా పనిచేసుకుంటున్నాను. రాఘవయ్య గారే నా ఘనంగా పెళ్లి చేశారు. నా భార్య సుందరి చాలా మంచిది. రోజు మీకు రుచికరమైన భోజనం వడ్డిస్తూ ఉంటుందే, ఆమె నా భార్య. ఆ మాట విని వాళ్ళింకా ఆశ్చర్యపోతారు. ఏంటి? నువ్వు చెప్పేది సుందరి నీ భార్యనా? మరిప్పుడు కూడా మీరసలు మాట్లాడుకున్నదే లేదు. మీరు భార్యాభర్తలని నువ్వు చెప్తే కాని మాకు తెలియలేదు. మేమసలు రాఘవయ్య గారి ముందు అస్సలు మాట్లాడుకోము. ఎవరి పని వాళ్ళు చేసుకుంటాం. అవసరం ఉంటేనే, అది కూడా పని గురించైతేనే మాట్లాడుకుంటాము. అనవసరమైన మాటలు మాట్లాడుకుంటూ వృధాగా సమయాన్ని గడపడం మాకిష్టం లేదు. మీలాంటి వాళ్ళని చూడ్డం నిజంగా మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది రంగయ్య. నిజానికి రాఘవయ్య గారి దగ్గర ఉన్న మనుషులందరూ మంచివాళ్లే అనుకుంటా. ఆయన మంచితనమే చుట్టుపక్కల వాళ్ళందర్నీ కూడా మంచివాళ్లలా చేస్తుందనుకుంటా అన్నాడు జగ్గయ్య. అవును, ఇప్పుడు మీ ఇద్దరు కూడా మంచివాళ్లే కదా అని నవ్వుకుంటారు. ఇక ఆ మాటలకి వాళ్ళు కూడా నవ్వుకుంటూ, నిజమే కదా రంగయ్య. ఏదేమైనా నీ తెలివితేటలను ఉపయోగించి మమ్మల్ని మార్చావు. మాకు బతుకు తెరువు కలిగేలా చేశావు. చాలా సంతోషం అని అనుకొని వాళ్ళు సంతోషంగా అక్కడే వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు.